హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హైకోర్ట్స్ ఇన్ ఇండియా, ఓకే, మన భారతదేశంలో ఉన్న మొత్తం హైకోర్టుల గురించి చూద్దాం. ఒకసారి రౌండ్ అప్ చేద్దాం. ఓకే, హైకోర్ట్స్ మన భారతదేశం ప్రస్తుతం మొత్తం 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ఓకే, కొన్ని రాష్ట్రాలకు అంటే 2 రాష్ట్రాలు కలిపి ఒకే చోట హైకోర్టుని నిర్మించడం జరిగింది. వాటి గురించి చూద్దాం. ఓకే, అండ్ అలాగే మన భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కానీ కేవలం 25 రాష్ట్రాలకు మాత్రమే హైకోర్ట్స్ అనేటివి మంజూరు చేయడం జరిగింది. ఓకే, వాటిలో ముఖ్యంగా చూస్తే మన భారతదేశంలో అతి పురాతనమైన ఓల్డెస్ట్ అంటే అతి పురాతనమైన హైకోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఓల్డెస్ట్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా. ఓల్డెస్ట్ హైకోర్ట్స్ అంటే మనకు అతి పురాతనమైన అంటే చాలా ఏళ్ళ కింద నిర్మించిన హైకోర్ట్స్ని ఓల్డెస్ట్ హైకోర్ట్స్ అని అంటారు. ఓల్డెస్ట్ హైకోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, అందులో మొత్తం మనకు 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మద్రాస్ హైకోర్ట్. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి బాంబే హైకోర్ట్. థర్డ్ వన్ వచ్చేసి కలకత్తా హైకోర్ట్. ఫోర్త్ వన్ వచ్చేసి అలహాబాద్ హైకోర్ట్. ఓకే, అలహాబాద్ హైకోర్టు. మద్రాస్ అనేది మనకు తమిళనాడు స్టేట్కి సంబంధించిన హైకోర్టు ఇది. బాంబే అనేది మహారాష్ట్ర సంబంధించిన హైకోర్టు. కలకత్తా అనేది కోల్కతా సంబంధించిన హైకోర్టు ఇది. అలహాబాద్ అనేది ఉత్తరప్రదేశ్ సంబంధించిన హైకోర్టు. ఓకే, ఈ 4 హైకోర్ట్స్ అనేవి మన భారతదేశంలో అతి ఓల్డెస్ట్ అంటే చాలా ఏళ్ళ కింద నిర్మించిన హైకోర్ట్స్ ఇవి. ఓకే, వీటిలో ఇంకా అది చూస్తే అత్యంత ప్రాచీనమైన హైకోర్టు ఏదంటే కోల్కతా హైకోర్టు. ఓకే, కోల్కతా హైకోర్టు. ఈ యొక్క కోల్కతా హైకోర్టుని భారతదేశంలో అతి పురాతన హైకోర్టుగా పరిగణిస్తారు. దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 2 జూలై 1862లో ఈ యొక్క కోల్కతా హైకోర్టుని స్థాపించడం జరిగింది. ఓకే, ఈ 4 ఇది అన్నిటికంటే చాలా పాతది. అండ్ నెక్స్ట్ ఒకసారి చూస్తే మనం ముఖ్యంగా ఈ హైకోర్టులలో జడ్జెస్ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారు అంటే ఈ యొక్క హైకోర్ట్స్లో అంటే మన భారతదేశంలో ఉన్న 25 హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 25 హైకోర్ట్స్. ఓకే, 25 హైకోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి జస్టిస్ని అంటే ప్రధాన న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి ఎవరి సహాయంతో అంటే విత్ కన్సల్టింగ్ ఆఫ్ సిజేఐ. ఓకే, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నర్స్ ఆఫ్ ది స్టేట్. ఓకే, వీరి యొక్క అంటే న్యాయమూర్తుల యొక్క అదేంటిది నియామకం ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్. ఓకే, ఇండియన్ ప్రెసిడెంట్ నియమిస్తారు. ఎవరి సహాయంతో అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మండలి. అలాగే గవర్నర్స్. ఓకే, రాష్ట్రాల యొక్క గవర్నర్లను వీరి యొక్క సహాయం అంటే సలహా తీసుకొని ఈ యొక్క హైకోర్టులకి న్యాయమూర్తులు నిర్మించడం జరుగుతుంది. ఓకే, మొత్తం మన భారతదేశంలో 25 హైకోర్ట్స్ ఉన్నాయి. అయితే కొన్ని హైకోర్ట్స్కి మనం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా గుర్తించడం జరిగింది. ఓకే, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, వాటిలో యునెస్కో కింద ఏమేమి ఉన్నాయంటే మన భారతదేశంలో హైకోర్ట్స్ బాంబే హైకోర్ట్. అండ్ నెక్స్ట్ మనకి పంజాబ్ అండ్ హర్యానా. ఓకే, పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాల్లో ఉన్న హైకోర్ట్స్ ఇవి యునెస్కో గుర్తింపు పొందడం జరిగింది. ఓకే, యునెస్కో గుర్తింపు పొందడం జరిగింది. అయితే మనకి హైకోర్ట్స్ అనేటివి ఏ ఆర్టికల్ కింద వీటిని నిర్మించారు అంటే ఆర్టికల్ నెంబర్ 214 to 231. ఓకే, 214 to 231. ఓకే, 214 to 231 భారత రాజ్యాంగంలో 214 to 231 అనేవి హైకోర్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, హైకోర్ట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఒకసారి రివిజన్ చేద్దాం. భారతదేశంలో అతి ఓల్డెస్ట్ అంటే ప్రాచీనమైన హైకోర్ట్స్ ఏవి అంటే 4: మద్రాస్, బాంబే, కలకత్తా, అలహాబాద్. వీటిలో అతి పురాతనమైన ఏదంటే కలకత్తా హైకోర్ట్స్ అనేది చాలా ప్రాచీనమైనది. దీన్ని 2 జూలై 1862లో ప్రారంభించడం జరిగింది. ఓకే, మన భారతదేశంలో మొత్తం 25 హైకోర్ట్స్ ఉన్నాయి. హైకోర్ట్స్ యొక్క ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 214 to 231. వీటి కింద హైకోర్ట్స్ అనేవి ఫామ్ కావడం జరుగుతుంది. ఓకే, హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ని ఎవరు నియమిస్తారు అంటే హైకోర్ట్స్ యొక్క జడ్జెస్ని ప్రెసిడెంట్. ఓకే, ప్రెసిడెంట్
విత్ హెల్ప్ ఆఫ్ సిజేఐ. ఓకే, సిజేఐ అండ్ గవర్నర్స్ ఆఫ్ స్టేట్. ఓకే, సిజేఐ అండ్ గవర్నర్ ఆఫ్ స్టేట్స్ తోటి నియమిస్తారు. ప్రెసిడెంట్ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహా మరియు గవర్నర్ యొక్క సలహా తీసుకొని జడ్జెస్ నియమించడం జరుగుతుంది. ఓకే, యునెస్కో గుర్తింపు పొందిన హైకోర్ట్స్ ఏవి అంటే బాంబే హైకోర్టు ఒకటి, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్స్ 2 మొత్తం. ఓకే, ఇది. అండ్ నెక్స్ట్ ఒకసారి కొన్ని రాష్ట్రాలలో హైకోర్టు లేదు, హైకోర్టు లేని రాష్ట్రాలు చూద్దాం. ఓకే, హైకోర్ట్స్ లేని రాష్ట్రాలు చూద్దాం. రీసెంట్గా భారతదేశంలో మొత్తం 14 మంది న్యాయమూర్తుల బదిలీ కావడం జరిగింది. 14 మంది న్యాయమూర్తుల బదిలీ కావడం జరిగింది. ఓకే, అండ్ కొన్ని చూద్దాం. ఇంపార్టెంట్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బాంబే. ఓకే, బాంబే అండ్ గోవా హైకోర్ట్స్. గోవా హైకోర్ట్స్ వచ్చేసి మనకు ఎక్కడ ఉండడం జరిగిందంటే బాంబేలో ఈ యొక్క హైకోర్టు అనేది ఉండడం జరిగింది. ఓకే, బాంబే హైకోర్టు. ఈ బాంబే హైకోర్టులో ఏ రాష్ట్రాలు ఉంటాయంటే మహారాష్ట్ర ఒకటి ప్లస్ గోవా. ఓకే, ఈ 2 రాష్ట్రాలు కలిపి బాంబే హైకోర్టు ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం. నేను ఇందులో కేవలం ఏ రాష్ట్రాలకు అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కూడా ఒకే హైకోర్టుని ఉండడం జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా గుజరాత్ హైకోర్టులో ఏ రాష్ట్రాలు ఉంటాయో చూద్దాం. ఒకటి గుజరాత్, మిజోరాం ప్లస్ నాగాలాండ్. ఓకే, ఈ 3 రాష్ట్రాలు కలిపి మనకు హైకోర్టు అనేది గుజరాత్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ రాష్ట్రాలు ఉంటాయంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ప్లస్ లడక్. ఓకే, ఈ సంబంధించిన రాష్ట్రాల యొక్క హైకోర్టు అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ఈ పంజాబ్ అండ్ హర్యానా రాష్ట్రాలు కలిపి ఒకే సింగిల్ హైకోర్టు ఉంటుంది. ఓకే, హర్యానా హైకోర్టు అది. అండ్ నెక్స్ట్ ఇంకా చూస్తే మనం ఏమేమైనాయి, ఫస్ట్ బాంబే హైకోర్టు అండ్ గోవా ఒకటే వచ్చింది. అండ్ నెక్స్ట్ చూస్తే కోల్కతాలో ఏ రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు ఉండడం జరుగుతుంది. ఓకే, కలకత్తాలో ఏ రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క హైకోర్టు పరిధిలో ఉండడం జరుగుతుంది అంటే ఫస్ట్ది కోల్కతా రాష్ట్రం. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఓకే, అండమాన్ అండ్ నికోబార్ దీనికి సంబంధించిన హైకోర్టు అనేది కలకత్తాలో ఉండడం జరుగుతుంది. ఓకే, కలకత్తాలో ఉండడం జరుగుతుంది. ఈ గుజరాత్లో ఎక్కువగా 3 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్టు ఒకే దగ్గర ఉంది గుజరాత్లో. అది గుజరాత్, మిజోరాం, నాగాలాండ్. అండ్ నెక్స్ట్ చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడఖ్లో ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు వచ్చేసి హర్యానా హైకోర్టులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కలకత్తా వచ్చేసి అండమాన్ నికోబార్, బాంబే వచ్చేసి ముంబై అండ్ గోవా. ఓకే, ఇవి ఈ యొక్క 4 రాష్ట్రాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఒకే చోట ఉమ్మడిగా యొక్క హైకోర్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన హైకోర్ట్స్ గురించి చూద్దాం. మనం ప్రస్తుత తెలంగాణ కొత్త హైకోర్టు జస్టిస్ ఎవరు అంటే హిమా కోహ్లీ. ఓకే, హిమా కోహ్లీ. తెలంగాణ స్టేట్ జస్టిస్. ఓకే, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హిమా కోహ్లీ. ఈమె ప్రీవియస్గా ఢిల్లీ హైకోర్టులో వర్క్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ మీద తెలంగాణ స్టేట్కు రావడం జరిగింది. మనకు పాత తెలంగాణ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ఆర్ఎస్ చౌహాన్. అతన్ని ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకసారి ఏపీ గురించి చూద్దాం. ఏపీ ప్రస్తుత కొత్త న్యాయమూర్తి ఎవరు అంటే అరూప్ కుమార్ గోస్వామి. ఓకే, అరూప్ కుమార్ గోస్వామి.
అరూప్ కుమార్ గోస్వామి. ఓకే, ఇతన్ని సిక్కిం నుండి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఉన్న జేకే మహేశ్వరిని ఆంధ్రప్రదేశ్ నుంచి సిక్కింకి ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. ఓకే, ఇంటర్చేంజ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్. ఒకసారి మనం తెలంగాణ హైకోర్టు ఎప్పుడు ఫామ్ అయిందో చూద్దాం. తెలంగాణ స్టేట్ హైకోర్టు వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ హైకోర్టు వచ్చేసి 1 జనవరి 2019లో ఈ యొక్క తెలంగాణ స్టేట్ ప్రత్యేకంగా హైకోర్టుని నిర్మించుకోవడం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మన హైకోర్ట్స్ అన్ని రాష్ట్రాలకు ఒక్కో హైకోర్టు ఉంది. కేవలం బాంబే, కలకత్తా, జమ్మూ అండ్ కాశ్మీర్, గుజరాత్లో మాత్రం ఇతర రాష్ట్ర హైకోర్టు కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ఇది ఇన్ఫర్మేషన్ హైకోర్ట్స్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ గురు ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్.